ఉంది, జనాభా ఎక్కువ ఉన్నారు, పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు కానీ, బ్యాంకులో పెట్టుకోవాల్సిన వాళ్ళు కానీ, అమ్ముకోవాల్సిన వాళ్ళు కానీ, ఆర్థిక ఇబ్బందులు అమ్ముకోవాల్సిన వాళ్ళు ఎక్కడా కూడా ఉపయోగపడలేదు. 22A1C మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. వివిధ రకాలైనటువంటి 22లో ఏలో ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, చాలా వరకు రెవెన్యూ శాఖ మంత్రి వారు క్లియర్ చేస్తున్నారు. కానీ 22A1Cలో 5 లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. దీని మీద చిలకలూరుపేట కానీ, జగ్గయ్యపేట కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు. దీని మీద దృష్టి పెట్టాలని ముఖ్యంగా నేను మీ ద్వారా ఎండోమెంట్ మినిస్టర్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి కోరుతా ఉన్నాను. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది 2013లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ఆధారం చేసుకుని 2014 మన గవర్నమెంట్ ఆనాడు వచ్చినప్పుడు ఈ 22A1C పెట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 13-14 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నా. రెండవది అధ్యక్ష, ఒకటే మాట్లాడాలి కానీ 2 మాట్లాడుతున్నా, తప్పదు. ఈ టిడ్కో హౌసెస్ అధ్యక్ష సెకండ్ ఫేజ్ మార్చికి ఇస్తామన్నారు, కానీ ఆగస్టు అయిపోతా ఉంది. కానీ డబ్బులు కట్టిన వాళ్ళు 1,00,000, కొంతమంది 50,000, 365, 437 కట్టారు అధ్యక్ష. 8 ఏళ్లుగా వాళ్ళు 1,00,000 రూపాయలు కట్టారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వటంలో నివాసయోగ్యంగా లేదు. కాబట్టి ప్రభుత్వం దీనికి నిధులు కేటాయించి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, అక్కడ స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, అక్కడ ఉండేటువంటి దానికి షాపింగ్ కాంప్లెక్స్ కానీ, ఇవి ఇంకా పూర్తి చేయాలి. ఫేజ్ 1 పూర్తయినట్టుగా అవి పూర్తి చేయాలి. ఫేజ్ 2 ఏమో త్వరగా పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలి. రెండవది అధ్యక్ష, 1,50,000 రూపాయలు కట్టినటువంటి వాళ్ళకి ఇళ్ళు అలాట్ కాదా, డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరుపేట ఉంది అధ్యక్ష, 1 కోటి రూపాయలు వెనక్కి ఇవ్వాలి. వాళ్ళకి ఇల్లు అలాట్మెంట్ లేదు, వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. కానీ ఆ 1 crore 8 ఏళ్ల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ చిలకలూరుపేటే చెప్తున్నాను, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. 1,00,000 రూపాయలు, 50,000, 437 అడుగులు, 1,00,000 రూపాయలు, 50,000 రూపాయలు, 365 అడుగులు కట్టినటువంటి వాళ్ళకి అలాట్మెంట్ లేక 8 ఏళ్ల నుంచి కట్టిన డబ్బు వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఆ పూర్తి డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇవ్వాలని కూడా మీ ద్వారా గౌరవ టిడ్కో శాఖ మంత్రి అయినటువంటి మన నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ఏం చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. మదనపల్లికి 119 సంవత్సరాల కల పెద్దలు చంద్రబాబు నాయుడు గారు జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత మదనపల్లిలో ముందు నుంచి దాదాపు ట్రాఫిక్ సమస్య తాండవం ఆడుతూ ఉంది అధ్యక్ష. రోడ్ వైడనింగ్ చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఈ ట్రాఫిక్ పైన పూర్తి స్థాయిగా కేంద్రీకరించాలని చెప్పి సవినయంగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. ఇదే విధంగా మదనపల్లికి జాతీయ గీతం, దేశానికి జాతీయ గీతం అందించిన మదనపల్లికి బీటీ కళాశాల ఉంది అధ్యక్ష. ఇట్స్ ఏ మాన్యుమెంట్ అధ్యక్ష. కొన్ని లక్షల మంది పిల్లలు చదివారు అధ్యక్ష. దానికి యూనివర్సిటీ చేయాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను అధ్యక్ష. ఇక సేమ్ టైంలో మదనపల్లి ఎస్ఎస్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఎలినో వలన మనం చాలా కష్టపడుతున్నాం. ఈ ఎస్ఎస్ ట్యాంక్కి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు గత సంవత్సరం వచ్చి 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఆ తూములు మరమ్మతుకి ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు అధ్యక్ష. కాకపోతే అది ఇంతవరకు జరగలేదు. అది చాలా ఎసెన్షియల్. 135 ఎకరాల్లో ఒక చిప్లీలో ఒక ఎస్ఎస్ ట్యాంక్ ఉంది, 175 ఎకరాల ఒక ఎస్ఎస్ ట్యాంక్ వచ్చి గుంటువారిపల్లిలో ఉంది. ఈ 2 ఎస్ఎస్ ట్యాంకులు పబ్లిక్ ఇంట్రెస్ట్లో సేఫ్ గార్డ్ చేస్తే మదనపల్లికి ఉన్న తాగునీరుకి చాలా పెద్ద సమస్య తీరుతుందని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా టమాటో ప్రాసెసింగ్ యూనిట్ కూడా కొంచెం దానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కోరుపుల సత్యప్రభ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిహెచ్సిలు, హెల్త్ సెంటర్ని ఆయుష్మాన్ మందిరాలుగా అభివృద్ధి చేస్తున్నారు అధ్యక్ష. అయితే మా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధాన రహదారికి ఆనుకుని అనేక గ్రామాలు ఉండటంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో భాగంగా కత్తిపూడి గ్రామంలో హైవేకి ఆనుకుని ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకి అత్యవసర వైద్య సేవలకి కాకినాడ వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష. ప్రమాదంలో గాయపడిన వారిని సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి అధ్యక్ష. కత్తిపూడిలో ఒక పిహెచ్సిని ఏర్పాటు చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజల్ని ఈ అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని మీ ద్వారా సదరు మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా నియోజకవర్గంలో సిహెచ్సిలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది అధ్యక్ష. తక్షణమే వాటిని భర్తీ చేసి
ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను అధ్యక్ష. అదేవిధంగా మా ప్రాంతంలో గిరిజన గ్రామాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి అధ్యక్ష. గిరిజన మరియు మారుమూల గ్రామాల ప్రజలకు అత్యవసర వైద్యం సకాలంలో అందేలా అంబులెన్స్ మరియు ఎమర్జెన్సీ వైద్య సదుపాయాలను కూడా బలోపేతం చేయాలని మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నిమ్మక జయకృష్ణ. నమస్కారం అధ్యక్ష. పాలకొండ నియోజకవర్గం బామిని మండలంలో వంశధార నది ఉంది అధ్యక్ష. అయితే దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, పుష్కలంగా నదులు ఉన్నటువంటి నియోజకవర్గం అధ్యక్ష. ప్రధానంగా నాగావళి, వంశధార నదులు మా నియోజకవర్గం నుంచి ప్రవహిస్తాయి అధ్యక్ష. వంశధార వద్ద నేరడి బ్యారేజ్కి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 600 కోట్ల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష. అయితే ఈ బ్యారేజ్ దగ్గర బ్యారేజ్ నుంచి ఒక్క నీటి చుక్క కూడా ఆ బామిని మండలానికి ఎక్కడా కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. బామిని మండలంలో ఎగువన ఉన్నటువంటి గ్రామాలు సుమారుగా ఒక 30 నుంచి 40 గ్రామాలు ఉంటాయి అధ్యక్ష. అక్కడ ఒక 10,000 ఎకరాలకి సాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే గౌరవ ఇరిగేషన్ మంత్రి గారికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. మరి ఎగువన ఉన్నటువంటి గ్రామాలకి వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ అనే స్కీమ్ ఎత్తిపోతల పథకం ఉంది అధ్యక్ష. గతంలో 2018లో 30 కోట్లు మంజూరు చేశారు అధ్యక్ష. అయితే తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేశారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నేను కోరేది, ముఖ్యమంత్రి గారికి కోరేది, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో బామిని మండలంలో సుమారుగా 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని మరలా దానికి ఖర్చు కూడా పెద్దగా ఒక 70 కోట్ల వరకు అవుతుంది అధ్యక్ష. ఈ 70 కోట్లు కూడా మంజూరు చేయమని గౌరవ ఇరిగేషన్ మంత్రి గారికి మీ ద్వారా, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా, మరి మొన్నను నేరడ్ బ్యారేజ్ విషయంలో మరి 600 కోట్లు మంజూరు చేశారు అధ్యక్ష. అంటే మా నియోజకవర్గం నుంచే బామిని మండలం నుంచే ఈ ఏదైతే బ్యారేజ్ నుంచి శ్రీకాకుళం జిల్లా ఆ నీరన్నీ కూడా వెళ్తాయి అధ్యక్ష. దయించి నా బాధని మా నియోజకవర్గ ప్రజల తరపున అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. గురజాల జగన్మోహన్. మా చిత్తూరు జిల్లాలో జిఎస్టికి సంబంధించిన ఆఫీసులన్నీ తిరుపతి జాయింట్ కమిషనర్ ఆఫీసులు తరలిపోతుందంటూ వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం చూసాము. యాక్చువల్గా 2024 మార్చిలోనే వారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ జీవోని ఇచ్చి క్లస్టర్గా తిరుపతికి అన్ని ఆఫీసులు షిఫ్ట్ చేయాలనే జీవో ఉంది అధ్యక్ష. కానీ దాన్ని తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాకనే ఏదో కొత్తగా జీవో ఇచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన చిత్తూరు నాయకులు పెద్ద ఎత్తున హడావిడి చేశారు అధ్యక్ష. అది ప్రజలందరూ కూడా అర్థమయ్యే విధంగా జీవోని ఇచ్చేసాము. ముఖ్యంగా మా జిల్లాకి ఇక్కడే మా అగ్రికల్చర్ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కూడా మామిడి రైతులకి 4 రూపాయల గిట్టుబాటు ధర కావాలని అడిగిన తక్షణం ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఉంచి మా మామిడికాయ రైతులకి 4 రూపాయలు ఇప్పించడంలో మా మంత్రివర్యులు దాన్ని ముందుకు తీసుకెళ్లి ఇప్పించినందుకు వారికి సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. వర్ల కుమార్ రాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం గొడ్డల పార్టీ నాయకులు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఏ పొద్దు ఏ హద్దు వదలలేదు అధ్యక్ష. రీసర్వే పేరుతో వాళ్ళు చేసిన అక్రమాలు అరాచకాలు అంతా ఇంత కాదు. కమిట్మెంట్తో చిత్తశుద్ధితో మన ప్రభుత్వం రెవెన్యూ శాఖ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో బ్రహ్మాండంగా పనిచేశారు. దశాబ్దాలుగా ఉన్న పౌడిముక్కల మండలం లంకపల్లి గ్రామ సమస్య, లంక గ్రామస్తుల సమస్యని పరిష్కరించారు అధ్యక్ష. దానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా తోట్లవల్లూరు మండలం నాత్వల్లూరు గ్రామంలో గ్రామ పరిధిలో లంక భూములు అధ్యక్ష, రైతులు సర్వే నంబర్ 350 నుండి 446 వరకు దాదాపుగా 1100 ఎకరాల్లో కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు పండించుకుంటున్నారు అధ్యక్ష. వీరికి కూడా న్యాయం చేయాల్సిందిగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించే విధంగా రెవెన్యూ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా అధ్యక్ష
మరి ఆర్ఎన్బి శాఖకు సంబంధించి శిథిలావస్థల వంతెనల గురించి నేను గతంలో అడిగాను. మరి దానికి సంబంధించి కూడా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే కొన్ని రోడ్లు శాంక్షన్ అయినాయి, కొన్ని చేసుకోగలిగాం. మరి వంతెనలకు కూడా సంబంధించిన నిధులు, అదేవిధంగా రోడ్లకు సంబంధించి కూడా ఇస్తే ఇంకా బాగా రాబోయే రోజులు ఇంకా ప్రజలను మనల్ని ఇంకా పొందుతామని తెలియజేస్తూ తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మామిడి గోవిందరావు అయిపోయింది. సారీ, ఒక్క నిమిషం. గౌరు చరితారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు మండలంలో అధ్యక్ష అందరి పరివాహక గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ఎల్నినో ప్రభావం వల్ల అధ్యక్ష విపరీతమైన త్రాగునీటి సమస్య వచ్చింది అధ్యక్ష. అదే మండలంలో హంద్రీ నివాస జల స్రవంతి ద్వారా 3000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తూ ఉంది అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఈ త్రాగునీటి సమస్య తీర్చాలంటే కృష్ణగిరి నుంచి 150 క్యూసెక్లు, అలాగే లద్దగిరి గ్రామం నుంచి అక్కడ ఒక స్లూయిస్ ఉంది అధ్యక్ష, అక్కడి నుంచి ఒక 150 క్యూసెక్లు వదిలినట్లయితే మా త్రాగునీటి సమస్య తీరుతుంది అధ్యక్ష. బోర్లు కూడా రీఛార్జ్ కావడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, హంద్రీ పరివాహక గ్రామాల్లోని త్రాగునీటి ఎద్దడిని తీర్చడానికి నీటిని విడుదల చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీమతి గల్లా మాధవ్ గారు. అధ్యక్ష, ప్రజాస్వామ్య 4వ స్తంభం సమాజంలో జరిగే అన్యాయాలను, ప్రజా సమస్యలను మరియు ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు తీసుకెళ్లే కీలక పాత్రను జర్నలిస్టులు పోషిస్తారు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో పనిచేసే మెజారిటీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా విలేకరులకు అత్యల్ప వేతనాలు ఉంటాయి. సొంత ఇల్లు కట్టుకోవడం వారికి అతిపెద్ద సవాల్ అధ్యక్ష. వృత్తిలో స్థిరత్వం, నిర్దిష్టమైన పనివేళలు ఉండవు అధ్యక్ష. ప్రభుత్వం నుంచి లభించే హెల్త్ కార్డ్స్, హౌసింగ్ వంటి ప్రోత్సాహకాలు వారి కుటుంబాలకి ప్రాథమిక సామాజిక భద్రతను అందిస్తాయి అధ్యక్ష. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో జర్నలిస్ట్ కాలనీలు అనేవి ఉన్నాయి అధ్యక్ష. ప్రతి రంగం ప్రజల్ని తమ ప్రజలుగా, తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పనిచేసే ఏకైక నాయకులు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆయన మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత జీవో నంబర్ 67 అదేవిధంగా 107 ద్వారా ఈ జర్నలిస్టులకి హౌసింగ్ కల్పించాలి అని చెప్పి జీవోని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి జిల్లాలో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకి ఇళ్లు స్థలాలు లేదంటే హౌసింగ్ ఫెసిలిటీని కల్పించాలి అని చెప్పి మీ ద్వారా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మరొక్క అంశం అధ్యక్ష, ఈరోజు సోషల్ మీడియాలో మహిళల పట్ల అత్యధికంగా అబ్యూజ్ జరుగుతుంది అధ్యక్ష. దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఈ చట్టసభల్లో లేదా రానున్న చట్టసభల్లో మనకి అసెంబ్లీ సమావేశాల్లో ఒక లఘు చర్చ కానివ్వండి చేసి ఈ సోషల్ మీడియా అబ్యూజ్ ఆన్ ఉమెన్ ని ఖండిస్తూ కఠినమైన చర్యలు తీసుకునేలాగా మనం చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. చక్కటి సూచన అండి. శ్రీమతి నెలవాల విజయశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ